నవేలా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇది అందరికీ దేవుడిస్తున్న మంచి వాగ్దానం. ఈ దినము ఈ వధువు సంఘములో అందరికి ఇస్తున్న వాగ్దానం అంటే మొదటి యానివర్సరీ ఇదిగో నూతన దయాకిరీటం పొందుకొని మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇదిగో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. మనకున్న విశ్వాసమేది, మనకున్న నమ్మకమేది. పోరాడదాం, దేవుని అద్భుత కార్యాలు రుచి చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిందలు నన్ను చుట్టుముట్టిన, వేదనలు నన్ను తరుముతున్నా, ప్రాణమా నాలో నీవు ఎలా కృంగిపోతున్నావు. ప్రాణమా నా శ్రమలో నేను కృంగుతున్న వేళలో నాతో మాట్లాడుతున్నా ఇదిగో నా ప్రాణాత్మను బలపరిచే ఆత్మ, దేవుని ఆత్మ ఇదిగో నీతో నాతో మాట్లాడుతున్నది. నాలో నీవు ఎలా కృంగుతున్నావు ప్రాణమా, నా ప్రాణమా. ఇప్పుడున్న ప్రతి ప్రాణాలకి ఏదో ఒక వేదన, ప్రతి ప్రాణాలకి ఏదో ఒక శోధన ఉన్నది. కానీ శోధన జయించలేకపోతున్నాం కాబట్టి ఆయన బలమును పొందుకోలేకపో. కానీ నాకు నేర్పించాడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. నిజమే, ఇప్పటికి కూడా తింటాకి గతి లేనివాడిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ సభ పెట్టారు కానీ నా దగ్గర 5,000 ఉన్నాయి. ఆ టయానికి ఎలా వస్తాయో ఎలా రావాలో ఆయన. ఆనాడు 3,50,000 సభలో 50,000 నా సొంత డబ్బైతే 3 లక్షలు కూడా దేవుడిచ్చినవి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీవేలా కృంగిపోతున్నావు ప్రాణమా, 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 ప్రాణమా నాలో నీవు కృంగనేలా. ప్రాణమా, ప్రాణమా నాలో నీవు కృంగనేలా. ప్రాణమును ఇచ్చిన వాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రాణమును ఇచ్చిన వాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను కన్నది నేనే అన్నాడు. నిన్ను కన్నది నేనే అన్నాడు. ప్రాణమా, నా ప్రాణమా, ఏ విషయమంతైనా నీవు కృంగిపోతూ. ప్రాణమా, ప్రాణమా, ఏ విషయమంతైనా నీవు కృంగిపోతూ. ప్రాణమా, ప్రాణమునిచ్చిన వాడు గొప్పవాడు. ఆవే ప్రాణమునిచ్చిన వాడు పరిశుద్ధుడు. అసలా ప్రాణమునిచ్చిన వాడు గొప్పవాడు. నీ ప్రాణమునిచ్చిన వాడు పరిశుద్ధుడు. నీ ప్రాణాత్మను కాపాడడానికి వచ్చిన వాడు, నీ ప్రాణాత్మను కాపాడడానికి వచ్చిన వాడు. నీవు కృంగనేలా ప్రాణమా, నీవు కృంగనేలా ప్రాణమా. శోధనలున్నాయని, వ్యాధులు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, శత్రువు ఉన్నాడని, ఎప్పుడు చూసినా వేదనలని, ఎప్పుడు చూసినా నిందలు అని కుంగిపోతూ ప్రాణమా, కుంగిపోతూ ప్రాణమా. ప్రాణమిచ్చిన వాడు చెబుతున్న సంగతులు ఇదిగో నేనున్నాను, నేను వింటున్నాను, నేను విడిపిస్తాను, నేను నడిపిస్తానన్నవాడు. ఇదిగో ఇక్కడ ఏ స్థితిలో ఉన్నామో ఈ రోజు నువ్వు పట్టుకెళ్ళ వచ్చిన ఒకటే, నా ప్రాణము ఇచ్చిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నన్ను విడిచిపెడతాడు, విడిచిపెట్టడు అన్న నిరీక్షణ నీకుంటే, నమ్మకం నీకుంటే ఇదిగో
ఈ దినము ఈ అభిషేకము నీ మీదకి వచ్చింది కాక. యేసు నామములో నీకు ఈ అభిషేకం వచ్చింది కాక. నా ప్రాణాన్ని ఇలాగే బలపరుస్తున్నాడు. రోజును చాలా అగాధం ఉంది, ఖచ్చితంగా పంచుకోవటానికి చాలా సమయం అయిపోయింది. ప్రతి ఒక్కరూ నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తాడు. ఆయన అందుకనే వచ్చాడు, అందుకనే ప్రాణం పెట్టాడు, అందుకనే ఇంకా సువార్త ప్రకటిస్తున్నాడు. ఏ మాత్రం విడివాడు చెప్పండి, విడివాడు ఎడబాయుడు. సువార్తకులు వాళ్ళ ప్రాణాలను పెట్టడానికి, సువార్తరాండ్రులు ఇవాళ ప్రాణాలు పెట్టడానికి దేవుడు పిలుచుకుంటే పిలువబడిన వారు మీకోసమే, అనగా మన కోసమే. ఆయన విడవలేదు, ఉన్నవాడు అరివాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ దినం ఈ వధువు సంఘానికి వచ్చిన మీరందరూ దేవుడు పంపిస్తేనే వచ్చారు. నన్ను శోధనలో పక్కన కుదుపుతున్నాయి. ఇక్కడ గాలివాన వస్తుంది, ఒక గాలి వస్తుంది, పక్కన కరెంటు పోయింది, ఒక పక్కన ధనము లేదు. ఇన్ని ఉన్నా కానీ స్తుతించుట మానలేదు. స్తుతియే నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి ఎవరిని మారుస్తుందంటే మన స్థితులను మారుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఒకరు అంటే అందరూ అంటారు, నేనంటే నేను ఒకరు, అందరూ ఈ ఒక ఏకవచనం అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, సమాధానం ఇస్తాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి కొంచెం సమయం ఏమైనా వెనకాలంటే అవతల వారికి పాటలకు అవకాశం. ఈ సమయం మధ్యలో ఒక పాట ఉంటుంది. ఈ సమయంలో వర్షిప్ లోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న అన్నయ్య ప్రదీప్ గారు, వదిలి గారు అండ్ స్వార్థ గాయకులు ఇద్దరు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. అనంతరము తర్వాత మధ్యలో ఒక ప్రత్యేకమైన పాట ఉంటుంది. 2 సాంగ్స్ ఉంటాయి, వాక్యము తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా భోజనం చేయని వారు